బ్రేకింగ్ చూసిన భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. భద్రాచలం పంచాయతీ ఆఫీస్ దగ్గర నిర్మాణంలో ఉన్న ఓ 6 అంతస్తుల భవనం కుప్పకూలి అక్కడే 6 ప్రాణాలు కార్మికులు కోల్పోయారు. ఇక భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తా ఉంది. భద్రాచలం పంచాయతీ ఆఫీస్ దగ్గర నిర్మాణంలో ఉన్న ఓ 6 అంతస్తుల భవనం కూలిపోయింది. భవనంలో పనిచేస్తున్న 7 కార్మికులకు అక్కడికక్కడ ప్రాణాలు కోల్పోయారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు. జేసీబీలతో శిథిలాలను తొలగిస్తున్నారు. ఇక మృతదేహాలను వెలికి తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక ఈ బిల్డింగు నాణ్యత లోపంతో ఉందని గతంలోనే నిర్మాణాన్ని గ్రామ పంచాయతీ అధికారులు నిలిపివేశారు. నిబంధనలకు విరుద్ధంగా భవనం నిర్మిస్తున్నారంటూ గతంలో ఆదివాసీ గిరిజన సంఘాల నుండి ఫిర్యాదులు వెలువెత్తాయి. ఈ భవనాన్ని తొలగించాలంటూ గతంలోనే ఐటీడీఏ అధికారులు ఆదేశించారు. అయినా కూడా శ్రీపాద ట్రస్ట్ పేరుతో విరాళాలు సేకరించి ట్రస్ట్ అనుసంధానంగా బిల్డింగు, దేవాలయాన్ని నిర్వాహకులు నిర్మిస్తున్నారు. ఇక శ్రీపాద ట్రస్ట్ అధినేత శ్రీపతిరావుగా గుర్తించారు. దేవుని నమ్ముకున్న అబద్ధాలు చెప్పారు. దేవుని నమ్ముకున్న మీరు కరెక్ట్ లేరు. మేము ఆగాము. గారు వచ్చారు నిన్న. పాపం ఆయన ఎక్కడ పోతున్నాడు ఈవో గారు. అన్నంత అసలు ఎన్నంత వస్తుంది మళ్ళీ షోయింగ్ చేస్తాను. మళ్ళీ బాగానే ఎక్కించావు ఈవో గారు. ఈవో గారు డిఎల్పి గారు కలెక్టర్ గారు వస్తారు రేపు. ఉండండి.